చిన్నికి దయ్యం పట్టిందని చెప్పిన నాగవల్లి అసలు ఎవరికి చెప్పిందో వీడియోలు తెలుసుకుందాం. అంటే మేమే కొట్టుకొని మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నావా అని చిన్నమీకి చేయలేపుతుంది అనమాట. చిన్నమీకి చేయలేపగానే వరుణ్ కోపం వచ్చి చెంప పలగొడతాడు. ఏంటి నన్ను కొడుతున్నావు అంటే చిన్నమీకి చేయలేపావు కదా నాకు కోపం వచ్చిందని అంటది అనమాట. అంటే ఇది దయ్యం చేసిందన్నమాట అని లోయి అనుకుంటుంది. తర్వాత శ్రేయ పైకి వస్తుంది అనమాట. ఏ వరుణ్ లోయిని కొడుతున్నావేంటి అని మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే వాళ్ళ అమ్మ వచ్చి చెంప పలగొడుతుంది. ఏంటి మమ్మీ నా చెంప పలగొడుతున్నావు అంటే మళ్ళీ అన్నయ్యతో అలా మాట్లాడుతున్నావు ఏంటి అని. చిన్ని మమ్మల్ని కొట్టినందుకు ఇదంతా జరుగుతుంది. ఈ చిన్నిని ఏదో ఒక చేయకపోతే బాగున్నది అంకుల్ అని చెప్తాను అనమాట. లేకపోతే నేనే ఏదో ఒకటి చేస్తాను అని అంటే మన మ్యాడీ అంటాడు చిన్ని నీకు చేస్తాను అని అంటాడు అనమాట. నీకు బుద్ధి చెప్తాను అలాగే నీకు బుద్ధి చెప్తాను, చిన్ని ఎలాంటిదో నాకు తెలీదా అని అంటాడు అనమాట. చిన్నికి దయ్యం పట్టిందంటే దయ్యం పట్టింది మీ ఇద్దరికి, మీరు తన మీద నిందలు వేయకండి అనవసరంగా అని చెప్తాడనమాట. అరేంజ్ చేసినట్లు అలాగే ఇంట్లో చేస్తానంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు మన మ్యాడీ. ఇప్పటికీ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, కొత్త సమస్యలు ఏం సృష్టించకండి అని చెప్పేసి మన చిన్నిని తీసుకొని వెళ్ళిపోతాడు మ్యాడీ. వెళ్ళిపోగానే దేవదారికి వెళ్ళి అంకుల్ నిజం అంకుల్ అంటే మీరేం భయపడకండి, నాగవల్లి ఇప్పుడే ఫోన్ చేసింది, భూతవైద్యుడు దొరికాడంటే తీసుకొస్తానని చెప్పింది, మీరేం భయపడకండి అని అంటే సరే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. మ్యాడీని చూపిస్తాడు. మ్యాడీ ఎవరికో తొందరగా తెలుసుకో డీటెయిల్స్ అని చెప్తాడనమాట. తర్వాత కళ్ళల్లో ఏమో పడుతుంది. మ్యాడీ ఏం పడింది అని అంటే ఏమో పడ్డట్లుందంటే అలా నలచకు అని అంటది అనమాట. మన చిన్న అంటే కొంచెం ఉన్నట్లుంది అని అంటది అనమాట. అంటే కొంగుతోటి తుడుస్తుంది. తుడవంగానే మ్యాడీ అంతా జరిగింది తెలుసుకుంటాడనమాట. మ్యాడీ చిన్నికి ముద్దు పెట్టడం, చిన్ని మ్యాడీకి ముద్దు పెట్టడం అవన్నీ తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఇప్పుడు పోయిందా అని అంటది. పోయింది అంటే థ్యాంక్స్ అని అంటది అనమాట. భార్య భర్తల ట్యాంక్స్ ఎందుకు అని అంటది మన చిన్ని. అంటే ఫ్రెండ్స్ మధ్యలో కూడా ట్యాంక్స్ ఉండొద్దు అని అంటది. బయటికి వెళ్ళిపోతుంటే లోయి శ్రేయ వాళ్ళ రూమ్ వైపు వస్తుంటారు అనమాట. రూమ్ వైపు వస్తే వీళ్ళేంటి ఇక్కడ వస్తున్నారు అని అనుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి డోర్ దగ్గర నించొని ఇందాక జరిగిన దానికి చిన్ని మ్యాడీ కంప్లైంట్ ఇవ్వలేదన్నమాట. వెళ్ళి మాట్లాడదామని వెళ్ళడానికి వెళ్తే చిన్ని ఏం చేస్తుంది, మ్యాడీ చెయ్యి వదులు అని అంటది. మ్యాడీ పట్టుకున్నట్లు హగ్ చేసుకున్నట్లు కిస్ చేసినట్లు మన చిన్ని ఏం చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఏమనుకున్నా నిజం అనుకుని అరే మా బావ మొత్తానికి దగ్గర అయిపోతున్నాడు, వీళ్ళిద్దరిని ఎలా దూరం చేయడానికి వస్తుంది అని మన శ్రేయ బాధపడుతుంది అనమాట. పడితే మన మ్యాడీ వదిలేసే మ్యాడీ నేను వంట చేసి రావాలి, వంట చేసి వచ్చినాక చూసుకుందామని అంటది అనమాట. అయితే మన చిన్ని అంటది ఊకేనా నాకు కావాలని. ఆడ మ్యాడీ ఉండడు ఎవరు ఉండడు. తర్వాత వస్తుంది అనమాట. బయటికి వచ్చి ఏంటి ఇలా మా బెడ్రూమ్ దగ్గర గోడలాగా నక్కున్నారేంటి అని. లోపల వైఫ్ అండ్ హస్బెండ్ ఏం మాట్లాడుతున్నారో వినడానికి వచ్చాడంటే లేదు మేము ఇక్కడ వస్తుంటే అక్కడ పెయింట్ పోయినట్లు అనిపించింది చూస్తున్నాము అని అంటే అక్కడ పెయింట్ పోలేదు కదా అని అంటే పోయినట్లు అనిపించింది అని అంటే మన చిన్ని అంటది శ్రేయకి వీళ్ళు కొన్ని రోజులకి వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు, నువ్వు లోకితో తిరిగినందుకు నీవు గిట్ట అబద్ధాలు మాట్లాడుతున్నావు అని. నువ్వు ఈ లోహి మాటలు విని నువ్వు జీవితం పాడు చేసుకుంటున్నావు, మీ బావ నేనేం పెళ్లి చేసుకోడు, మీ బావ నాతోటే ఉంటాడు జీవితాంతం అని మన చిన్ని చెప్తాను అనమాట. టైం వేస్ట్ చేసుకోకుండా నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో, ముందుకెళ్ళు అని. లోహి మాటలు వింటూ నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు చూడు అని చెప్తుంది. నా నిజం రూపం నీకు తెలుసా అని అంటది అనమాట. అంటే చెప్పమంటావా శ్రేయకు అని అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటది అనమాట. నేనేం బ్లాక్మెయిల్ చేస్తలేను చెప్పమంటే చెప్తాను అని అంటది. బ్లాక్మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, ఏం భయపడకు, నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా అప్పుడు చెప్తాను అని అంటది అనమాట. నువ్వు శృతి పెంచావనుకో నేను లయ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తు పెట్టుకో బుజ్జి అని చెంపగిల్లి చెప్తుంది అనమాట లోహికి. గిట శృతి పెంచకు నేను లయ దించుతానని మన శ్రేయ గిట చెంపలు పట్టుకొని గిల్లి చెప్తుంది అనమాట. ఏంటి తను అంత కాన్ఫిడెంట్గా ఉంది అని అంటే నీ గురించి ఏమి అంత తెలుసు అని చెప్తుంది, ఏంటి అది అని అంటే లేదు మన ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టడానికి అలా మాట్లాడుతుంది తను అని అంటది అనమాట. తర్వాత మన నాగవల్లి వస్తుంది రూమ్లోకి. నాగవల్లి రాగానే శ్రేయ ఫ్యాన్కి వేలాడుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. శ్రేయ అనేది వస్తుంది. శ్రేయ వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది వద్దునా అని అంటే ఏం లేదు శ్రేయ ఫ్యాన్కి వేలాడుతుంటూ కనిపిస్తుంది అంటే తనకు కనిపించదు. ఏడా వద్దునా లేదు కదా అని. ఏమైంది అత్తయ్య అని అంటే నువ్వు ఫ్యాన్కి వేలాడుతున్నట్లు కనిపించిందంట మీ అత్తయ్యకు అని అంటే బాబాకు నాకు పెళ్లి కాకపోతే నేను అదే చేస్తాను చూడు అని అంటది అనమాట. ఇంక కోపం వచ్చి నాగవల్లి ఒంట్లోకి దూరుతుంది అనమాట. దూరి ఏంటే చనిపోతాను అంటున్నావు, నిజంగా చంపేస్తాను చూడు ఇలా మాట్లాడావనుకో, ఈసారి సస్తాను అని అంటావు, నువ్వు చచ్చిపోతే మీ బాబా ఏమన్నా నీకు తిరిగి వస్తాడా, నేను పెళ్లి చేసుకుంటాడా అని సామాన్లన్నీ పడేస్తుంది. పడేయగానే వెళ్ళి తన గొంతుని పట్టుకుంటుంది. పట్టుకొని దయ్యం అప్పుడే వదిలేస్తుంది. నాగవల్లి కింద పడిపోతుంది. తప్పి పడిపోతారు అనమాట. నాగవల్లి పడిపోగానే నీళ్ళు కొట్టి లేపుతారనమాట. ఇప్పుడు ఎలా ఉంది నాకేమైంది అని అంటే దయ్యం నీలో వచ్చింది, నన్ను చంపాలని అనుకుంది అత్తయ్య అని అంటే ఇలానే లేట్ చేస్తే ఎవరినో ఒకరిని చంపేస్తుంది, అంటేనే ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే మనల్ని ఎవరినో ఒకరిని చంపేస్తుంది ఆంటీ అని అంటది అనమాట.
అంటే తర్వాత అవును ఏదో ఒకసారి మ్యాడీకి చెప్పాలి, మ్యాడీకి నిజం తెలిసేటట్టు చేయాలి అని అంటది అనమాట. అంటే ఇలా చేద్దామని అంటది. అయితే కూర్చుంటాను, మ్యాడీ వస్తాడు, ఏమైంది మమ్మీ ఇలా పడిపోయాయి అన్నీ అని అంటాడు. చిన్నికి దయ్యం పట్టిందని చెప్తుంది అనమాట మ్యాడీకి. చెప్పగానే నేను నమ్మలేకపోతున్నాను మమ్మీ అని అంటే, నేను కూడా నమ్మలేకపోయేదాన్ని, ఇలా జరిగిందని తలుసుకుని చిత్ర హింసలు అన్నీ పెడుతుంది కాబట్టి మేమందరం నమ్ముతున్నాము అని అంటది అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.